మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ మనకి ఒకటి వచ్చింది కమెంట్. ఆసరా పెన్షన్లు 24 తేదీనే అందినవి మీరు సరిగ్గా తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళు ఒక ఛానల్ పెట్టి ఎవరిష్టం వచ్చినట్లు మేధావుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. బోయపాటి చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తే చాలా పెద్దవారులాగా కనబడతా ఉన్నారు. సో ఎవరు పడితే వాళ్ళు అన్న మాట మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వాన్ని అడిగినాం. మీరు అన్నట్టు ఆసరా పెన్షన్ పడింది అంటున్నారు కదా, పడ్డ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారు, ఎవరైతే పడలేదు అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. పడ్డ వాళ్ళు ఏముందండి, హ్యాపీగా ఖర్చు పెట్టుకొని ఉంటారు. మరి పడని వాళ్ళే గాలఘోష ఎవరికి చెప్పుకోవాలి? కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉంటే వాళ్ళెవరితో చెప్పుకోవాలి? వాళ్ళెవరితో చెప్పుకొని బాధపడాలి ఇటువంటి అంశాలను? సో దయచేసి ఏదో బట్టగాల్చి మీదేస్తామంటే ఊరుకునేది లేదు సార్. ఎందుకు అంటే మా ఛానల్ కి దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అడుగుతాం. గత ప్రభుత్వాన్ని అడిగినాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం, రేపటి రోజున వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళని కూడా అడుగుతాం. ప్రజల తరపున ప్రజలు ఈ విషయాన్ని దయచేసి మీరు దృష్టికి తీసుకపోండి అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, మా ఆఫీస్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు మెసేజ్లు పెట్టినప్పుడు ఆ మెసేజ్ల దృష్ట్యా వాళ్ళు పెట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే హక్కు మాకుంది. ఈడ బిల్డప్ చాలా మంది ఇచ్చేవాళ్ళు బిల్డప్ వాళ్ళు ఉన్నారు. సో బిల్డప్ ఇచ్చే వాళ్ళకి పోయి అడగండి. మాలాగా ప్రజల తరపున మాట్లాడే వాళ్ళని బిల్డప్ అంటే మేము ఊరుకోము. ఎందుకంటే మేము మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి చదువుతున్న వాళ్ళము, చేసిన వాళ్ళము. సో అఫీషియల్ గా ప్రొఫెషనల్ గా ముందరికి వెళ్తున్న వాళ్ళం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ప్రజల తరపున సంక్షేమ పథకాల తరపున వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల తరపున 46 జీవో బాధితుల తరపున వీళ్ళందరి తరపున మాట్లాడే హక్కు మాకున్నది, ప్రశ్నించే హక్కు మాకున్నది, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కు మాకున్నది. మీ ఒక్కరికి వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళకి వచ్చిందని అర్థం కాదు. 1కి 100 సార్లు మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోండి, వచ్చిందా లేదా అని అడగండి. సో ఉన్న 100 మందిలో 10 మందికి వచ్చింది, 90 మందికి రాలేదు. సో రాని వాళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. వచ్చిన వాళ్ళు దయచేసి సైలెంట్ గా ఉంటే, రాని వాళ్ళ కోసం మీరు కూడా దయచేసి అడగండి. ఇటువంటి బిల్డప్ కమెంట్లు మీరు కూడా దయచేసి పెట్టద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఇక్కడ మనకి ఒకటి వచ్చింది కమెంట్. ఆసరా పెన్షన్లు 24 తేదీనే అందినవి మీరు సరిగ్గా తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళు ఒక ఛానల్ పెట్టి ఎవరిష్టం వచ్చినట్లు మేధావుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. బోయపాటి చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తే చాలా పెద్దవారులాగా కనబడతా ఉన్నారు. సో ఎవరు పడితే వాళ్ళు అన్న మాట మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వాన్ని అడిగినాం. మీరు అన్నట్టు ఆసరా పెన్షన్ పడింది అంటున్నారు కదా, పడ్డ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారు, ఎవరైతే పడలేదు అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. పడ్డ వాళ్ళు ఏముందండి, హ్యాపీగా ఖర్చు పెట్టుకొని ఉంటారు. మరి పడని వాళ్ళే గాలఘోష ఎవరికి చెప్పుకోవాలి? కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉంటే వాళ్ళెవరితో చెప్పుకోవాలి? వాళ్ళెవరితో చెప్పుకొని బాధపడాలి ఇటువంటి అంశాలను? సో దయచేసి ఏదో బట్టగాల్చి మీదేస్తామంటే ఊరుకునేది లేదు సార్. ఎందుకు అంటే మా ఛానల్ కి దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అడుగుతాం. గత ప్రభుత్వాన్ని అడిగినాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం, రేపటి రోజున వేరే ప్రభుత్వం వచ్చినా వాళ్ళని కూడా అడుగుతాం. ప్రజల తరపున ప్రజలు ఈ విషయాన్ని దయచేసి మీరు దృష్టికి తీసుకపోండి అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, మా ఆఫీస్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు మెసేజ్లు పెట్టినప్పుడు ఆ మెసేజ్ల దృష్ట్యా వాళ్ళు పెట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే హక్కు మాకుంది. ఈడ బిల్డప్ చాలా మంది ఇచ్చేవాళ్ళు బిల్డప్ వాళ్ళు ఉన్నారు. సో బిల్డప్ ఇచ్చే వాళ్ళకి పోయి అడగండి. మాలాగా ప్రజల తరపున మాట్లాడే వాళ్ళని బిల్డప్ అంటే మేము ఊరుకోము. ఎందుకంటే మేము మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి చదువుతున్న వాళ్ళము, చేసిన వాళ్ళము. సో అఫీషియల్ గా ప్రొఫెషనల్ గా ముందరికి వెళ్తున్న వాళ్ళం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ప్రజల తరపున సంక్షేమ పథకాల తరపున వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల తరపున 46 జీవో బాధితుల తరపున వీళ్ళందరి తరపున మాట్లాడే హక్కు మాకున్నది, ప్రశ్నించే హక్కు మాకున్నది, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కు మాకున్నది. మీ ఒక్కరికి వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళకి వచ్చిందని అర్థం కాదు. 1కి 100 సార్లు మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోండి, వచ్చిందా లేదా అని అడగండి. సో ఉన్న 100 మందిలో 10 మందికి వచ్చింది, 90 మందికి రాలేదు. సో రాని వాళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. వచ్చిన వాళ్ళు దయచేసి సైలెంట్ గా ఉంటే,
రాని వాళ్ళ కోసం మీరు కూడా దయచేసి అడగండి. ఇటువంటి బిల్డప్ కమెంట్లు మీరు కూడా దయచేసి పెట్టద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్.